ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు లైక్ ఫైబ్రాయిడ్స్‌కి చాలామంది ఒక ఇది ఉంటది మిత్ లాంటిది. ఫైబ్రాయిడ్స్ ఉంటే యూట్రస్ బల్కీగా అయిపోతది అనేసి. నిజమా అది? అంటే ఖచ్చితంగా బల్కీ అవ్వాలి అనేది ఉండదు. యూజువల్లీ చూసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు దీనివల్ల లక్షణాలు ఏముంటాయి అని అంటే చాలా వరకు ఒక 40-45% తీసుకుంటే అసలు సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నాయి సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అని అంటే ఏం ఉండొచ్చు అని అంటే పీరియడ్ డిస్టర్బెన్సెస్. అంటే మామూలుగా మీకు నెల పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అనేది ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ డేస్ హెవీగా ఉండొచ్చు, లేదంటే బాగా బ్లీడ్ అయ్యి క్లాట్స్ పడడము ఇట్లాంటివి ఉండొచ్చు. బాగా సివియర్ పెయిన్, డిస్మెనోరియా అంటాం దీన్ని, బాగా సివియర్ పెయిన్ ఉండడము, డేట్స్ మధ్యలో అంటే మీకు పీరియడ్ వచ్చి మళ్ళీ పీరియడ్ వచ్చే మధ్యలో కూడా బ్లీడింగ్ అయ్యే లక్షణాలు ఉండొచ్చు ఈ ఫైబ్రాయిడ్ వల్ల. ఇంకా ప్రెషర్ సిమ్టమ్స్, ఒకవేళ సైజ్ కనుక పెద్దగా అయ్యి ఫైబ్రాయిడ్ దేని మీదన్నా అబ్స్ట్రక్ట్ చేస్తుంది అని అంటే వాటి వల్ల వచ్చే ప్రెషర్ సిమ్టమ్స్, లో బ్యాక్ ఏక్ కానీ, క్రానిక్ పొత్తి కడుపులో నొప్పి, పెల్విక్ పెయిన్ కానీ, ఒకవేళ యూరినరీ బ్లాడర్ మీద కానీ లేకపోతే వెనక పేగుల మీద కానీ దీని ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఏమేమి ఉండొచ్చు అని అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండొచ్చు, అంటే ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు. అండ్ రేర్ కేసెస్ ద అదర్ సైడ్ ఆల్సో సరిగ్గా ఎంటీ చేసుకోకపోవడము, ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్, అండ్ కాన్స్టిపేషన్ రావచ్చు సరిగ్గా మోషన్ ప్రాబ్లం వల్ల. అంటే ఇప్పుడు మనం జనరలైజ్డ్గా చెప్పాలి అని అంటే ఫైబ్రాయిడ్స్లో కూడా మనకి రకాలు ఉంటాయి అండ్ నంబర్ టైప్స్ ఉంటాయి, నెంబర్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ ఉంటుంది మన యూట్రస్లో ఏ పార్ట్లో ఫైబ్రాయిడ్ ఉంది అన్న దాన్ని బట్టి మన లక్షణాలు కనిపిస్తాయి. లోపలకు ఉంది దాన్ని సబ్మ్యూకోసల్ అంటాం. అంటే లోపల పొరలోకి ఆ ఫైబ్రాయిడ్స్ కనుక ప్రొజెక్ట్ అవుతున్నాయి అని అంటే మధ్య మధ్యలో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్, పీరియడ్ మధ్యలో అది ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు చూస్తుంటాము. సో మధ్యలో గనక ఇంట్రామ్యూరల్ మధ్యలో పొరలో ఉంటే గనక ఈ బాగా పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువ ఉండడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఆ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి కాబట్టి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ రావచ్చు ఫైబ్రాయిడ్స్ వల్ల. అది వాళ్ళ ఆ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ని బట్టి ఉంటుంది మనకి. అండ్ ఇన్ఫర్టిలిటీ ఇవాళ రేపు ఎక్కువ చూస్తున్నాము. అలా అని అన్ని ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఉంటుందా అని అంటే అది కూడా కాదు. సో ఏవైనా సిమ్టమ్స్ పేషెంట్ని పట్టి అండ్ వాళ్ళ లొకేషన్, సైట్, సైజ్, నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ దాన్ని పట్టి కానీ మనము ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉంటాయా లేదా అని చెప్పలేము. ఏదో 1-2 లక్షణాలు ఉంటే ఇది ఫైబ్రాయిడే అని జనరలైజ్ కూడా చేయలేము. మీరు ఒక అవేర్నెస్ ఇవ్వచ్చు కదా మా వ్యూయర్స్ కోసం. ఫైబ్రాయిడ్ అంటే జనరల్గా ఒకటే రకం ఉంటుంది అని అనుకుంటారు. దాని టైప్స్ ఏంటి, ఫైబ్రాయిడ్ టైప్స్ ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు మన యూట్రస్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయి. అంటే 3 పొరల్లాగా తీసుకోవచ్చు. బయట పొరలో ఉంది అని అంటే సబ్సీరోసల్ అని అంటాము. అంటే ఇవి ఎక్కువ శాతము గర్భసంచి బయటకి ప్రొట్రూడ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంట్రామ్యూరల్, అంటే ఇది మధ్యలో పొరలో వస్తే ఇది మోస్ట్ కామన్గా చూస్తుంటాం మనము. అండ్ లోపల ఉండేదేమో క్యావిటీ లోపలికి, అంటే గర్భాశయ క్యావిటీ లోపలికి ప్రొట్రూడ్ అయ్యే వాటిని మనము సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. సో బేస్డ్ ఆన్ ద లొకేషన్ మనం దీన్ని ఏ లేయర్లో ఉన్నాయో దాన్ని బట్టి ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్స్లోకి వెళ్తే కనుక దీనిలో టైప్స్ ఉంటాయి మనకి. ఫిగో స్టేజింగ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. సో ఎంతవరకు మనకి గర్భసంచి లోపలికి ప్రొట్రూడ్ అవుతున్నాయి, ఎంతవరకు మధ్యలో పొరలో ఉన్నాయి, ఎంతవరకు బయటికి ప్రొట్రూడ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి దీన్ని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది.